కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధైన తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గురువారం శ్రీవారి దర్శనానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కాంపార్ట్మెంట్స్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతుంది. బుధవారం స్వామివారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,927 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుమలలో అయితే శ్రీవారి భక్తులు రద్దీ పెరిగినట్టు తెలిసింది. అలాగే టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతున్నట్టు తెలిసింది దర్శనానికి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనం కోసం కిరణ్మయ్యి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఎన్నికలు ఓట్లు వేసిన తర్వాత తిరుమలకి వెళ్లాలనుకున్న ముక్కులు చెల్లించుకోవాలనుకున్న భక్తులంతా కూడా అప్పటి వరకు కూడా ఎన్నికల ప్రచారాలు ఇట్లా కొనసాగడం జరిగింది. అయితే మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత 14వ తారీఖు నుంచి కూడా తిరుమలకి భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. వరుస సెలవులు రావడం, ఆల్రెడీ హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి సెలవులు రావడం, దాని తర్వాత ఇంతకు ముందే ఆల్రెడీ ఈ ఎగ్జామ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణ వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఇప్పుడు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు విపరీతంగా తిరుమలకు వస్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. వేసవి సందర్భంగా భక్తులు విపరీతంగా వస్తారు కాబట్టి అందువల్లనే 90 నుంచి 1,00,000 మంది భక్తులు ప్రతిరోజు కూడా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో ధర్మారెడ్డి కొన్ని చర్యలు తీసుకున్న కారణంగా ఓన్లీ ప్రోటోకాల్ దర్శనానికి మాత్రమే వచ్చేటువంటి వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేవలం రాజ్యాంగబద్ధంగా ఆల్రెడీ కొనసాగుతున్న వాళ్ళకి మాత్రమే టీటీడీ అవకాశం కల్పిస్తుంది. ఎక్కడ కూడా సిఫారసు లేఖలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. అందువల్లనే కాస్త ఎక్కువ మందికి ప్రతిరోజు కూడా శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు సమయం పెడుతున్నారు, సమయం ఎక్కువ ఇస్తున్నారని మనం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి తిరుమల రద్దీకి సంబంధించి చూస్తే ఒకవైపు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే కాలిబాట మార్గాల గుండా కూడా ప్రతిరోజు 40 నుంచి 45 వేల మంది తిరుమలకు నడుచుకుంటూ తిరుమలకి వెళ్లి అక్కడ తలనీలాలు సమర్పించిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీళ్ళ సంఖ్య రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.